హాయ్ అండి, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. మీ కవిత, కేతిరెడ్డి వ్లాగ్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. చికెన్ సల్లచారు అండి. మనం సల్లచారు అనేది ఫస్ట్కి వెళ్ళి మనం చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు అందరూ చేసి పెడితే తిన్నామండి. కాకపోతే ఇది చికెన్తో సల్లచారు అండి. చాలా బాగుంటుందండి. మనము ఏమేమి కావాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి. దీనికి స్టవ్ వెలిగిస్తున్నా అండి. ఫస్ట్ నేను చికెన్ని ఒక 10 minutes వాటర్లో సాల్ట్ వేసేసి పెట్టా అండి. ఎందుకు అంటే మనకి జ్యూసీగా వస్తుందండి. మనం డైరెక్ట్ కడిగి అట్లా కంటే కొంచెం సేపు సాల్ట్ వేసి పెడితే కూడా చాలా బాగుంటుందండి. అందుకే అలా చేశాను నేను. అది ఆయిల్ వేడెక్కేలోపు గ్రైండ్ చేసుకుందామండి ఈ పచ్చికారంది. ఓకే అండి, ఇది ఆయిల్ వేస్తున్నాను ఒక 4 tablespoons. కొంచెం జీలకర్ర. మనకు మెయిన్ కావాల్సింది పెరుగు అండి. చికెన్ అండి, మనం చికెన్ ఎంత తీసుకుంటామో పెరుగు కూడా అంతే తీసుకోవాలండి. మనం 1/2 kg చికెన్ తీసుకుంటే 1/2 kg పెరుగు తీసుకోవాలండి. 1 కప్ ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, ధనియాల పొడి, సాల్ట్. మనకి మెయిన్ ఇందులోకి పచ్చిమిర్చి, మిరియాలు, సొంటి అండి. మనకు చల్లచారు అంటే మనం మెయిన్ ఇవే కదండి యూస్ చేసేది. ఇవి కొత్తిమీర అండి, కొంచెం కారం, గరం మసాలా, పసుపు, జీలకర్ర, ఆయిల్ అండి తగిన. అంతే అండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇంకోటి అండి, నేను ఇందులో ఏం చేసా అంటే పచ్చిమిర్చి, సొంటి. ఇది సమ్మర్ కదండి, మనం ఎట్లా డైలీ ఎక్కువ చల్లచారు యూస్ చేస్తాం కదండి. దాని ప్లేస్లో చికెన్ అండి. కూల్గా కూడా కొంచెం చికెన్ తింటే వేడి చేస్తుంది అట్లా అనుకుంటాం కదా. ఈ రెండు కాంబినేషన్లో కలిపి చేస్తే కూడా బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఇది మామూలుగా ఫ్రై అయితే చాలండి ఆనియన్స్. మనం మళ్ళీ చికెన్ వేస్తాం కదా, చికెన్ కూడా కుక్ అవ్వాలి కదండి. కొంచెం కొత్తిమీర అండి. చికెన్ అండి. కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి నేను. వేసేసి మూత పెడతాను. కొంచెమే వేసాను. ఇది మెత్తగా ఉడకాలండి. మూత పెడుతున్నాను ఒక 5 minutes. మూత తీసి చూద్దాం ఎలా. ఓకే అండి, ఇది కుక్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ మనం సొంటి, మిరియాలు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసాం కదండి, అది కూడా. మీరు రెడ్ కారం కావాలి అనుకుంటే కూడా కొంచెం వేసుకోండి. లేదు పచ్చి కారమే చల్లచారు అంటే ఎవరైనా ఎక్కువ పచ్చి కారంతోనే చేస్తారు కదండి, పచ్చి కారమే వేసేసుకుంటే కూడా సరిపోతుందండి. నేను చెప్పా కదండి మీకు వాటర్లో కొద్దిసేపు ఉప్పు వేసి నానబెట్టా కదా, అందుకే చూడండి ఇట్లా వాటర్గా ఎట్లా వచ్చిందో. మంచి కుక్ అవుతుందండి, అంతే, ఏం లేదు దీనికి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే గరం మసాలా, ధనియాల పొడి, ఓకే అండి, మళ్ళీ ఒక 2-3 minutes మూత పెట్టి పెట్టేద్దామండి. చూడండి మెత్తగా ఉడికింది చికెన్. మనం తీసి పక్కకు పెట్టేసుకుందామండి. పోపు పెడదాం. చల్లచారుకి పోపు చేస్తారు కదా, అది పోపు. ఆయిల్ వేస్తున్నాండి.
2 స్పూన్స్. ఆయిల్ వేడయ్యాక మనం జీలకర్ర అండ్ ఎండుమిర్చి, ఎల్లిపాయలు అండి. నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఎల్లిపాయలు మా మమ్మీ అయితే చల్లచారులో ఇలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసేదండి. ఎప్పుడైనా మా పప్పులో అయినా ఇలానే వేస్తుంది మా మమ్మీ అయితే. జీలకర్ర అండి, ఎండుమిర్చి అది, ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాండి ఫ్రైకి. కొన్ని పచ్చివేమో దాంట్లో వేస్తాను మధ్యలో. కొంచెం ఇంగువ అండి. చల్లచారు అంటేనే కదండి ఇంగువ, సొంటి, మిరియాలు. కరివేపాకు, కొత్తిమీర అండి. స్టవ్ బంద్ చేస్తానండి నేను ఇక. నెక్స్ట్ ప్రాసెస్ అండి చూద్దామండి. స్టవ్ బంద్ చేస్తాను. ఓకే అండి, ఈ చికెన్లో కలిపేస్తున్నా మజ్జిగని. అయిపోయిందండి. ఈ పప్పు కూడా వీటిలో కలిపేసుకోవాలి. చికెన్ చల్లచారు అండి రెడీ అయింది. వేసుకొని తింటుంటే ఎప్పుడన్నా చల్లచారు అట్లా చేసిన చికెన్ పీస్ తీసుకున్నాను. ఒకటి ఎల్లిపాయ, చికెన్ చల్ల పెరుగు అది చాలా టేస్ట్ ఉందండి. దాంట్లో కుక్ అయ్యి కొద్దిసేపు మనము ఉప్పేసి నానబెట్టాం కదా, సాఫ్ట్గా కుక్ అయిందండి చికెన్.